నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆఫ్రికాలో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్, ముగ్గురు మృతి, కరోనా కన్నా డేంజర్. మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, 26 మంది మంత్రులతో ప్రమాణం. శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములకు బిగ్ అలర్ట్, స్పాట్ బుకింగ్స్ 5,000కే పరిమితం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రాష్ట్రపతి, రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్, భారీ ఎత్తున స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. కల్పవృక్ష హనుమంత వాహనాల్లో భక్తులను కటాక్షించిన పద్మావతి అమ్మవారు, వేడుకగా కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజలుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. కల్పవృక్ష వాహనం ఐహిక ఫలప్రాప్తి, పాలకడలిని అమృతం కోసం మదించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలి దప్పుల్ని తొలగించి పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిషోరుల గో సంపదను పరిరక్షించే మంగళ దేవత అలిమేలు మంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలిమేలు మంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణ శక్తి. వాహన సేవలో తిరుమల పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, అర్చకులు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ ను 20,000 నుంచి 5,000కు తగ్గించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు లోపాలపై కేరళ హైకోర్టు బుధవారం తీవ్ర విమర్శలు చేసింది. నవంబర్ 24 వరకు రోజుకు 5,000 స్పాట్ బుకింగ్లను మాత్రమే అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిమితితో ప్రతిరోజు గరిష్టంగా 75,000 మంది యాత్రికులు మాత్రమే ఆలయంలో దర్శనం చేసుకోగలరు. గతంలో బోర్డు రోజుకు 90,000 మంది యాత్రికులను అనుమతించాలని నిర్ణయించింది. ఇందులో 20,000 మందిని స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం చేసుకోవడానికి అనుమతించారు. విచారణ సందర్భంగా భారీ రద్దీని నియంత్రించడంలో విఫలమైనందుకు కోర్టు టీడీపీని మందలించింది. ఆలయంలో రద్దీ కొనసాగితే విషాదం సంభవించవచ్చని హెచ్చరించింది. ఇంత భారీ సంఖ్యలో జన సమూహం ఉండటం వల్ల ప్రమాదాలు లేదా ఊపిరాడక మరణాలు కూడా సంభవించవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. సన్నిధానం ఫ్లైఓవర్ వెంబడి పొడవైన క్యూలు, సౌకర్యాల కొరత, త్రాగునీరు లేకపోవడం గురించి వివరించే 2 దేవస్వం బోర్డు పిటిషన్లను విచారిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కోజికోడ్కు చెందిన 60 ఏళ్ల మహిళ ఆలయంలో దర్శనం కోసం క్యూలో వేచి ఉండగా కుప్పకూలిపోయి మరణించిన ఒకరోజు తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి నగర ప్రధాన కూడళ్లలో ఒకటైన లీలామహల్ సర్కిల్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో అటు ప్రయాణికులు, కళాశాల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తిరుపతి మహానగరంలోని ప్రధాన కూడళ్లలో ఒకటైన లీలామహల్ సర్కిల్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం వేల సంఖ్యలో అటువైపు ప్రయాణం సాగించే ప్రయాణికులు నిలువ నీడలేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కనీసం కూర్చునేందుకు బల్లలు సైతం లేక ఫుట్పాత్లపైనే కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది. గతంలో ఈ సర్కిల్ వద్ద బస్ షెల్టర్ ఉన్నప్పటికీ ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో దానిని తొలగించి తిరిగి పునర్నిర్మించడం మరువడంతో నిత్యం వందలాదిగా మంగళం, తిరుమల నగర్, బీటీఆర్ కాలనీ, కరకంబాడి వైపు వెళ్లే ప్రయాణికులు నిలువ జాగా లేక తీవ్రంగా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తోంది. దీనికి తోడు ట్రాఫిక్ అధికంగా ఉండడంతో
బస్ షెల్టర్ లేని కారణంగా ఆటో వాలాలు తమ ఇష్టానుసారంగా ఈ సర్కిల్ వద్ద ఆటోలు నిలపడంతో అటువైపు ప్రయాణం సాగించే ఆర్టీసీ బస్సులు సైతం నిలిపి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు కుదరక బస్సులు ఆపకుండానే వెళ్లవలసి వస్తుంది. ఇకనైనా ఆర్టీసీ సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు చొరవ చూపి ఇక్కడ బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టి ఆటో వాలాలను, తోపుడు బండ్లను ఆ ప్రాంతం నుంచి తొలగించి ఆర్టీసీ బస్సులు ఆగే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేసి ఈ సమస్యకు చరమగీతం పాడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరకంబాడి పోయే రూట్లో బస్ స్టాప్ ఉండేది, కానీ ఆ సందర్భంగా ఫ్లైఓవర్ కట్టే సందర్భంగా దాన్ని తొలగించారు. ఇప్పటికీ అక్కడ బస్ స్టాప్ లేకపోవడం వల్ల ప్రతి నిత్యం అక్కడ ప్రయాణికులు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్ అక్కడే ఉన్న బస్సుల కోసం వేచి ఉండడానికి బస్ స్టాప్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆర్టీసీ వాళ్ళు వెంటనే స్పందించాలి, మున్సిపల్ అధికారులు కూడా స్పందించాలి. లీలామహల్ ప్రాంతంలో ఉన్నటువంటి బస్ స్టాప్ను పునర్నిర్మించి అక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా ఎండ వచ్చినా వాన వచ్చినా ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ అధికారులని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. వేలాది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తూ ఉంటారు. కాబట్టి పూర్వం ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినందున అక్కడ స్టాప్ అనేది లేకపోవడం, అక్కడ మరింతగా విద్యార్థులు అనేది అక్కడ స్టాప్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. తక్షణమే అక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి మహానగరంలో రద్దీ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన రోడ్లు నెలలు గడవకముందే మరమ్మతులకు గురై వాహన చోదకులకు ప్రమాద కారకాలుగా మారుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం నిత్యం లక్షలాదిగా యాత్రికులు తిరుపతి మహానగరానికి విచ్చేస్తూ ఉంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కూడళ్లలో రద్దీని నియంత్రించేందుకు పలుచోట్ల డైవర్షన్ రోడ్లను నిర్మించారు. అందులో భాగంగా కరకంబాడి రోడ్లోని గెస్ట్ లైన్ నుండి DBR హాస్పిటల్ మీదుగా ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్లకు నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా కరకంబాడి, మంగళం నుండి వచ్చే వాహనదారులు బస్టాండ్, రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు ప్రధాన మార్గంలో రద్దీని నియంత్రించేందుకు అనువుగా నిర్మించిన రోడ్లు కాస్త గుంతలమయంగా తయారవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గంలో నూతనంగా పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో వాటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని చేకూర్చేందుకు భారీ వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించడంతో ఈ రోడ్లు కాస్త కృంగి గుంతలమయంగా తయారైంది. రోడ్డు నిర్మాణ దశలో గుత్తేదారుల నాసిరక నిర్మాణ పనులు ఒక కారణమైతే అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు ధనార్జనే ధ్యేయంగా సరైన రీతిలో రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో అనతి కాలంలోనే రోడ్లు మరమ్మతులకు గురి అయ్యాయి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నట్లుగా స్వల్ప మరమ్మతులు గురైనప్పుడే వాటిని పునర్నిర్మాణం చేపట్టి వాహన చోదకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టవలసిన అవసరం సంబంధిత శాఖ అధికారులకు ఎంతైనా ఉంది. మన గెస్ట్ లైన్ పక్కన కొత్త రోడ్డు, గెస్ట్ లైన్ నుంచి చింతలసేను ఇట్లా నా బస్టాండ్ వరకు వచ్చేటువంటి రూటు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు కనుక చూసామంటే వేసింది 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అప్పుడే మొత్తం కూడా రోడ్లన్నీ కూడా గతుకులమయం, గుంతలమయం అయిపోయిన చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. అదే రోడ్లో ఎక్కువ దాదాపు హెవీ లోడ్ ఉన్న వెహికల్స్, ట్రిప్పర్లు అదే రోడ్లు తిరుగుతాయి, ఈ బోరు వెహికల్స్ అదే రోడ్లు తిరుగుతాయి, పెద్ద పెద్ద లారీలు, రకరకాలైనటువంటి హెవీ లోడ్ వెహికల్స్ కూడా అదే రోడ్లు తిరగడం వల్ల విపరీతంగా గుంతలు మడిపోయి గతుకులు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడ కొంత ఉందో తెలియదు, ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు, అనేక ప్రమాదాలు కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చాలా కనపడతా ఉన్నాయి. కాబట్టి నాసిరకంగా గత ప్రభుత్వంలో రోడ్డు వేయాలంటే రోడ్డుగా వేసేశారు తప్ప ఆ రోడ్డుని క్వాలిటీగా వేయడము, తగిన మోతాదులు మెటీరియల్ వాడడము, దాన్ని గట్టిగా వేయడం అనేది ఎక్కడ చేయకుండా తూతూ మంత్రంగా రోడ్డు అంటే రోడ్డు వేసేసి కమిషన్లకు కాంట్రాక్టర్లు కకృతి పడిపోయి మొత్తం కూడా అధికారులు ఒక పక్క కకృతి పడిపోయి కాంట్రాక్ట్ ఇచ్చే దాంట్లో పోయి డబ్బులకు కాసులకు కకృతి పడిపోయి అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా ఆ క్వాలిటీ చెకప్ చేయకుండా ఎట్లా వేస్తున్నారు, నాసిరకంగా వేస్తున్నాడు, ఆ క్వాలిటీగా వేస్తున్నాడు అనేది ఏమాత్రం పర్యవేక్షణ లేకుండా ఆ రోడ్లన్నీ కూడా ఈరోజు వేయడం జరిగింది. తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో జాప్యం కావడంతో నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 15 డివిజన్లకు సంబంధించి మరియు లింగేశ్వర్ నగర్, సాయి నగర్, అవిలాల పంచాయతీ, కేశవాయనగుంట, APSPDCLకు వెళ్లే మార్గము, ESI హాస్పిటల్కు వెళ్లే రోడ్డుకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అందుకు గల కారణాలు బైరాగపట్టెడ ప్రకాశం పార్క్ ఆవరణలో కల్వర్టు పనులను నగరపాలక సంస్థ అధికారులు పనులను చేపట్టారు.
అయితే గడిచిన 20 రోజులకు పైగా పనులలో జాప్యం జరగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, బడిఈడి పిల్లలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రోజుకు 30,000 మందికి పైగా ఆ రోడ్డు మార్గాన్ని, ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలలో మార్గాన్ని ఉపయోగించుకుంటుంటారు. అయితే పనులలో ఇంతటి జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటో అర్థం కాని దయనీయ పరిస్థితి నెలకొంది. అభివృద్ధిని వేగంగా చేసి చూపించాల్సిన అధికారులు ఇంత నత్తనడకన పనులు జరగడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, నగరపాలక సంస్థ అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ మొద్దు నిద్ర వీడి పనులలో వేగం పెరిగేలా శ్రద్ధ వహించాలని, కాంట్రాక్టర్కు వచ్చే బిల్లుపై ఉండే శ్రద్ధ, ప్రజలు ఎదుర్కొనే సమస్యపై గుత్తేదారుడికి బాధ్యత లేకపోవడం బాధాకరమని స్థానికులు మీడియా ముందు వాపోయారు. కల్వర్టు తొవ్వేసి వదిలిపెట్టించినటువంటి మున్సిపల్ కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకనగా ఒక చిన్న కల్వర్టు నిర్మాణం చేపట్టిన వారం లోపలే పూర్తి చేయాల్సినటువంటి సౌకర్యాలు ఉన్నా ఇవాళ అదేదో పెద్ద మహా కార్యక్రమం లాగా అది పెద్ద పని అనుకున్నట్టుగా 20 రోజులు నిడివిని పొడిగించారు. దీనివల్ల ఆ మార్గం గుండా ఇవాళ అవిలాల కానీ, కేశవాయనగుంట కానీ, జయనగర్ కాలనీ కానీ, లేదంటే ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, లింగేశ్వర కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ అదే రూట్లలో కొండపైకి పనిచేసేటటువంటి టీటీడీ క్వార్టర్స్ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నది. వీళ్ళందరూ కూడా అదే మార్గాన్ని ఎంచుకునేటటువంటిది, రహదారి అవసరమైనటువంటిది, చాలా ఉపయోగకరంగా ఉండాల్సినటువంటి దాన్ని తవ్వి రోడ్డుకి అడ్డం బ్యారికేడ్లు పెట్టేసి వదిలేశారు అంటే ఈ మున్సిపల్ కాంట్రాక్ట్ అధికారులను ఏమనాలా? తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలలో కనీస సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవడంతో పిల్లలు అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. తిరుపతి 23-29 డివిజన్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ మాలవ్యాజి పాఠశాలలో పిల్లలు దుర్గంధ పరిస్థితి ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో మంచినీళ్లగుంట నుండి పరిసర ప్రాంతాల్లోని నివాసాలు, పాఠశాలల్లోకి ఊటనీరు రావడంతో బడిఈడి పిల్లలు ఇబ్బందులు పడుతూ విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక భోజనం చేసే సమయం అయితే చెప్పాల్సిన పని లేదు. వర్షాలు పడితే ఏ విధంగా నాని తడిచిపోతామో అంతకు రెండింతలుగా పిల్లలు తడిచిపోయి పాఠశాలలో నీరు మధ్య చదువుతూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పాఠశాల క్రింద భాగంలో చదువుకునే తరగతుల గదులలో భూమి నుండి నీరు రూములోకి రావడంతో పాఠశాల ఆవరణలో కాలువను తలపించేలా ఊటనీరు ప్రవాహం ఉండడంతో పిల్లలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బడిఈడు పిల్లలు ఆడుతూ పాడుతూ సరదాగా చదువుకోవాల్సిన వయసులో క్రిందపడి మోచేయి, మోకాలు విరిగిపోతాయేమో అని భయపడి చదువుకోవాల్సిన పరిస్థితి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ ప్రాథమిక ఉన్నత మాల్వియాజీ పాఠశాలలో ఏర్పడింది. సిబ్బంది ఎంత శుభ్రంగా ఉంచాలని ప్రయత్నం చేసినప్పటికీ నీరు ఏరులా ప్రవహిస్తూ విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించడంతో కొద్దిమంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ అని చెప్పుకునే అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు ఒక్కసారి పాఠశాలను పరిశీలించి పిల్లలు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనునిత్యం తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే అతిథుల సేవలో తరించే అధికారులు ఒక్కసారి భావి భారత పౌరులు చదువుకునే పాఠశాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. నీటిలో తడిచిన విద్యార్థులు నిత్యం చలి జ్వరం, విషజ్వరాల బారిన పడుతూ హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు పాఠశాలల్లోకి ఊటనీరు రాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీని ఉపయోగించడంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం చెందిందని మండిపడ్డారు. దీన్ని ఈ విధంగా వదిలేస్తే ఇన్ని వందల మంది పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఉత్సాహంగా పరిగెత్తారు, ఆడుకుంటూ అట్లా పరిగెత్తున్నప్పుడు ఆ నీళ్ళలో కాళ్ళు పెట్టి జారితే అంటే ఒక పెను ప్రమాదం జరిగితే కానీ ప్రభుత్వం మేలుకోదా? ఈ అధికారులు ముందుకు రారా అని అడుగుతున్నా. బంగారం లాంటి పిల్లలు ఎంత ముచ్చటగా, ఎంత ఇదిగా ఉన్నారు. ఈ పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగితే కానీ మీరు ముందుకు రారా? ఇదేం దౌర్భాగ్యం. ఈ గుంత తవ్వి కూడా నీళ్లు పైకి రాకుండా గుంత తవ్వి కూడా నెల అయిందంట, ఇంతవరకు పట్టించుకునే నాదులు లేడు. ఈ స్కూల్లో నిత్యం ఈ విధంగా వాటర్ ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు బిల్డింగ్ హైట్ మార్చడమా, లేకపోతే ఏదో ఒకటి మీరు మీకు టెక్నికల్గా మీకు చేత కాకపోతే మాలాంటి ప్రజలకు చెప్పినా మేము ఇంజనీరింగ్ కాలేజ్ నుంచో లేకపోతే ఐఐటి నుంచో మేము ప్రొఫెషన్ తీసుకొని వస్తాం. దీనిపైన మీరు వేసినటువంటి ఏదైతే టెండర్ బిల్ ఉందో ఆ కమిషన్లు మీకు సరిపోకపోతే చెప్పండి, కమిషన్లు కావాలంటే ఇంకా ఎక్కువ చేసుకోండి. కానీ పిల్లల యొక్క పరిస్థితిని, వారి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి, వారికి ఎటువంటి ఆపద జరగకుండా కాపాడే బాధ్యత మీ దగ్గర ఉంది. రాష్ట్రంలో వరి పంట కోతల దశకు వచ్చిన తరుణంలో తుఫాన్ ముప్పు ఉందన్న సమాచారం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి 24వ తేదీ కల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ క్రమంలో అది తుఫాన్గా మారుతుందా లేదా అన్నది ఐఎండీ నిర్ధారించలేదు. కానీ ఈ నెల 25వ తేదీ తరువాత బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడుతుందని, ఇది దక్షిణ కోస్తాలోనే తీరం దాటుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో రాష్ట్రంలో అనేక చోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది. అల్లూరు జిల్లా జి మాడగులలో 4.6 డిగ్రీలు, ముంచంగిపట్టు మండలం గిలకాడలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2-3 రోజులు చలి ప్రభావం కొనసాగి ఆ తరువాత స్వల్పంగా తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో అది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. జగన్ హైదరాబాద్ రావడంతో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా ఆయనతో ముందుకు కదులుతూ కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. బేగంపేట నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ కాన్వాయ్ వెంట అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ రావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతించారు. అక్రమాస్తుల కేసులో జగన్ను సిబిఐ కోర్టు విచారించింది. దాదాపు అరగంట సేపు జగన్ కోర్టులో ఉన్నారు. విచారణ ముగిసిన తర్వాత వైఎస్ జగన్ లోటస్ పాండ్లోని నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్లీ బేగంపేట ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్డింగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, గతంలో వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను నట్టేట ముంచిందని, ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అదే ధోరణిని వ్యవహరిస్తుందని వెల్లడించారు. నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆఫ్రికాలో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్, 3 మృతి, కరోనా కన్నా డేంజర్. మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, 26 మంది మంత్రులతో ప్రమాణం. శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములకు బిగ్ అలర్ట్, స్పాట్ బుకింగ్స్ 5,000కే పరిమితం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రాష్ట్రపతి, రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్, భారీ ఎత్తున స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. కల్పవృక్ష హనుమంత వాహనాల్లో భక్తులను కటాక్షించిన పద్మావతి అమ్మవారు, వేడుకగా కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ చిరుజలుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. కల్పవృక్ష వాహనం ఐహిక ఫలప్రాప్తి, పాలకడలిని అమృతం కోసం మదించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలి దప్పుల్ని తొలగించి
పూర్వజన్మ స్మరణను ప్రసాదించే ఈ ఉదార దేవతా వృక్షం అన్ని కోరికలను తీరుస్తుంది. ఖడ్గాన్ని యోగదండాన్ని ధరించే గోప కిషోరుల్లా గో సంపదను పరిరక్షించే మంగళ దేవత అలిమేలు మంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలిమేలు మంగ ఆశ్రిత భక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణ శక్తి. వాహన సేవలో తిరుమల పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, అర్చకులు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్ను 20,000 నుంచి 5,000కు తగ్గించింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు లోపాలపై కేరళ హైకోర్టు బుధవారం తీవ్ర విమర్శలు చేసింది. నవంబర్ 24 వరకు రోజుకు 5,000 స్పాట్ బుకింగ్లను మాత్రమే అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిమితితో ప్రతిరోజు గరిష్టంగా 75,000 మంది యాత్రికులు మాత్రమే ఆలయంలో దర్శనం చేసుకోగలరు. గతంలో బోర్డు రోజుకు 90,000 మంది యాత్రికులను అనుమతించాలని నిర్ణయించింది. ఇందులో 20,000 మందిని స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం చేసుకోవడానికి అనుమతించారు. విచారణ సందర్భంగా భారీ రద్దీని నియంత్రించడంలో విఫలమైనందుకు కోర్టు టీడీపీని మందలించింది. ఆలయంలో రద్దీ కొనసాగితే విషాదం సంభవించవచ్చని హెచ్చరించింది. ఇంత భారీ సంఖ్యలో జనసమూహం ఉండటం వల్ల ప్రమాదాలు లేదా ఊపిరాడక మరణాలు కూడా సంభవించవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. సన్నిధానం ఫ్లైఓవర్ వెంబడి పొడవైన క్యూలు, సౌకర్యాల కొరత, త్రాగునీరు లేకపోవడం గురించి వివరించే 2 దేవస్వం బోర్డు పిటిషన్లను విచారిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కోజికోడ్కు చెందిన 60 ఏళ్ల మహిళ ఆలయంలో దర్శనం కోసం క్యూలో వేచి ఉండగా కుప్పకూలిపోయి మరణించిన ఒకరోజు తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి నగర ప్రధాన కూడళ్లలో ఒకటైన లీలామహల్ సర్కిల్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో అటు ప్రయాణికులు, కళాశాల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తిరుపతి మహానగరంలోని ప్రధాన కూడళ్లలో ఒకటైన లీలామహల్ సర్కిల్ వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం వేల సంఖ్యలో అటువైపు ప్రయాణం సాగించే ప్రయాణికులు నిలువ నీడలేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. కనీసం కూర్చునేందుకు బల్లలు సైతం లేక ఫుట్పాత్లపైనే కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది. గతంలో ఈ సర్కిల్ వద్ద బస్ షెల్టర్ ఉన్నప్పటికీ ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో దానిని తొలగించి తిరిగి పునర్నిర్మించడం మరువడంతో నిత్యం వందలాదిగా మంగళం, తిరుమల నగర్, బీటీఆర్ కాలనీ, కరకంబాడి వైపు వెళ్లే ప్రయాణికులు నిలువ జాగా లేక తీవ్రంగా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తోంది. దీనికి తోడు ట్రాఫిక్ అధికంగా ఉండడంతో బస్ షెల్టర్ లేని కారణంగా ఆటో వాలాలు తమ ఇష్టానుసారంగా ఈ సర్కిల్ వద్ద ఆటోలు నిలపడంతో అటువైపు ప్రయాణం సాగించే ఆర్టీసీ బస్సులు సైతం నిలిపి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు కుదరక బస్సులు ఆపకుండానే వెళ్లవలసి వస్తుంది. ఇకనైనా ఆర్టీసీ సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు చొరవ చూపి ఇక్కడ బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టి ఆటో వాలాలను, తోపుడు బండ్లను ఆ ప్రాంతం నుంచి తొలగించి ఆర్టీసీ బస్సులు ఆగే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేసి ఈ సమస్యకు చరమగీతం పాడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరకంబాడి పోయే రూట్లో బస్ స్టాప్ ఉండేది, కానీ ఆ సందర్భంగా ఫ్లైఓవర్ కట్టే సందర్భంగా దాన్ని తొలగించారు. ఇప్పటికీ అక్కడ బస్ స్టాప్ లేకపోవడం వల్ల ప్రతి నిత్యం అక్కడ ప్రయాణికులు కానీ, ముఖ్యంగా స్టూడెంట్స్ అక్కడే ఉన్న బస్సుల కోసం వేచి ఉండడానికి బస్ స్టాప్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆర్టీసీ వాళ్ళు వెంటనే స్పందించాలి, మున్సిపల్ అధికారులు కూడా స్పందించాలి. లీలామహల్ ప్రాంతంలో ఉన్నటువంటి బస్ స్టాప్ను పునర్నిర్మించి అక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా ఎండొచ్చినా వాన వచ్చినా ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ అధికారులని, ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. వేలాది విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తూ ఉంటారు. కాబట్టి
పూర్వం ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినందున అక్కడ స్టాప్ అనేది లేకపోవడం, అక్కడ మరింతగా విద్యార్థులు అనేది అక్కడ స్టాప్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. తక్షణమే అక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి మహానగరంలో రద్దీ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన నూతన రోడ్లు నెలలు గడవక ముందే మరమ్మతులకు గురై వాహన చోదకులకు ప్రమాద కారకాలుగా మారుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం నిత్యం లక్షలాదిగా యాత్రికులు తిరుపతి మహానగరానికి విచ్చేస్తూ ఉంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కూడళ్లలో రద్దీని నియంత్రించేందుకు పలుచోట్ల డైవర్షన్ రోడ్లను నిర్మించారు. అందులో భాగంగా కరకంబాడి రోడ్లోని గెస్ట్ లైన్ నుండి DBR హాస్పిటల్ మీదుగా ప్రధాన బస్టాండ్, రైల్వే స్టేషన్లకు నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా కరకంబాడి, మంగళం నుండి వచ్చే వాహనదారులు బస్టాండ్, రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు ప్రధాన మార్గంలో రద్దీని నియంత్రించేందుకు అనువుగా నిర్మించిన రోడ్లు కాస్త గుంతలమయంగా తయారవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గంలో నూతనంగా పలు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతో వాటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని చేకూర్చేందుకు భారీ వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించడంతో ఈ రోడ్లు కాస్త కృంగి గుంతలమయంగా తయారైంది. రోడ్డు నిర్మాణ దశలో గుత్తేదారుల నాసిరక నిర్మాణ పనులు ఒక కారణమైతే అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్లు ధనార్జనే ధ్యేయంగా సరైన రీతిలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో అనతి కాలంలోనే రోడ్లు మరమ్మతులకు గురి అయ్యాయి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నట్లుగా స్వల్ప మరమ్మతులు గురైనప్పుడే వాటిని పునర్నిర్మాణం చేపట్టి వాహన చోదకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టవలసిన అవసరం సంబంధిత శాఖ అధికారులకు ఎంతైనా ఉంది. మన గెస్ట్ లైన్ పక్కన కొత్త రోడ్డు, గెస్ట్ లైన్ నుంచి చింతలసేను ఇట్లా బస్ స్టాండ్ వరకు వచ్చేటువంటి రూటు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు కనుక చూసామంటే వేసింది 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అప్పుడే మొత్తం కూడా రోడ్లన్నీ కూడా గతుకులమయం, గుంతలమయం అయిపోయిన చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. అదే రోడ్లో ఎక్కువ దాదాపు హెవీ లోడ్ ఉన్న వెహికల్స్, ట్రిప్పర్లు అదే రోడ్లు తిరుగుతాయి, ఈ బోరు వెహికల్స్ అదే రోడ్లు తిరుగుతాయి, పెద్ద పెద్ద లారీలు, రకరకాలైనటువంటి హెవీ లోడ్ వెహికల్స్ కూడా అదే రోడ్లు తిరగడం వల్ల విపరీతంగా గుంతలు మడిపి గతుకులమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడ గుంత ఉందో తెలియదు, ఎక్కడ రోడ్డు ఉందో తెలియదు, అనేక ప్రమాదాలు కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చాలా కనపడతా ఉన్నాయి. కాబట్టి నాసిరకంగా గత ప్రభుత్వంలో రోడ్డు వేయాలంటే రోడ్డు వెండి 1 కేజీ ధర 1,59,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 164 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆఫ్రికాలో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్, 3 మృతి, కరోనా కన్నా డేంజర్. 10వ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, 26 మంది మంత్రులతో ప్రమాణం. శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములకు బిగ్ అలర్ట్, స్పాట్ బుకింగ్స్ 5,000కే పరిమితం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రాష్ట్రపతి, రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్, భారీ ఎత్తున స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. కల్పవృక్ష హనుమంత వాహనాల్లో భక్తులను కటాక్షించిన పద్మావతి అమ్మవారు, వేడుకగా కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.